హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు ముద్రించి అంటే మనకి కరెన్సీని ప్రింట్ చేసేటువంటి సంస్థలు ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి చాలా రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు 10+2 కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇలా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. స్టార్టింగ్లోనే మీకు అప్ టు 60,000 వరకే సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే మీరు జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరికీ అవకాశం అనేది ఉంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక కరెన్సీని ముద్రించేటువంటి సంస్థ అయిన కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి దాదాపుగా మనకి 3 ఇయర్స్ తర్వాత ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకపోతే మనకి లాస్ట్ మంత్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా డబ్బులు ముద్రించే సంస్థనే, కాకుంటే అది మనకి వేరే యూనిట్ అనమాట. ఈ యొక్క కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి మాత్రం మనకి 3 ఇయర్స్ తర్వాత అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్. 2023లో వచ్చింది లాస్ట్ టైం. మళ్ళీ మనకి ఇప్పుడు 2026లో అయితే రిలీజ్ అనేది చేశారు. 534 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి. మనకి కరెన్సీ నోట్ ప్రెస్కి సంబంధించి మన హైదరాబాద్లో కూడా యూనిట్ అనేది ఉంది. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా మనకి మధ్యప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, నాసిక్. సో ఈ విధంగా మనకి వివిధ లొకేషన్స్లో ఈ సంస్థకి సంబంధించి ఆ యొక్క యూనిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మన తెలుగు వాళ్ళకైతే మన హైదరాబాద్లో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే వెల్ఫేర్ ఆఫీసర్స్, సేఫ్టీ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఇంకా మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు, జూనియర్ టెక్నీషియన్స్, ఈ విధంగా మనకి టోటల్గా 534 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. కాకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 20 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయిన తర్వాతనే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 19th మే వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోని మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీరు జాబ్ పొందేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్. ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి సూపర్వైజర్ ఉద్యోగాలకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు, అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 18 నుంచి 28 ఇయర్స్, జూనియర్ టెక్నీషియన్స్కి అయితే 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయో వాటికి మనకి 60,000కి పైగా సాలరీ వస్తుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 50,000 వరకు సాలరీ ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించింది అయితే 45,000 వరకు మీకు సాలరీ అనేది ఉంటుంది. వివిధ విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి ఏదైతే ఇక్కడ రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఏదైతే ఎగ్జామ్ పెడుతున్నారో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ అనేది చేయొచ్చు అనమాట. అయితే మీకు సెలక్షన్లో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయలేదు, ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే ఒక వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. జూనియర్ టెక్నీషియన్స్కి అయితే మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి అందరికీ కూడా జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అనేది కామన్ అనమాట. ఏదైతే మనకి ఫస్ట్ సెక్షన్ ఉందో సీరియల్ నెంబర్కి సంబంధించి ఇది ఒకటే మాత్రమే మారుతుంది. అంటే మీరు జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి ఏ ట్రేడ్లో క్వాలిఫికేషన్ ఉందో సో దానికి రిలేటెడ్గా 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. టోటల్గా మీకు జూనియర్ టెక్నీషియన్స్కి అయితే 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్, 2 అవర్స్ టైం అనేది ఇస్తారు. ఆ జూనియర్ టెక్నీషియన్సే కాకుండా ఇంకా మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో
సో వాటికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెక్రటేరియల్ అసిస్టెంట్ అయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో మిగతా సూపర్వైజర్ ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే మీకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్తో పాటు సో మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ ఉంది, మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే లేవు కాబట్టి సో ప్రతి ఒక్కరు ట్రై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఏదైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్తున్నానో వీటికి సంబంధించి లాస్ట్ టైం 2023 నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను. సూపర్వైజర్ ఉద్యోగాలకైతే మీరు సంబంధిత విభాగంలో మనకు ఉన్నటువంటి డిసిప్లిన్ని బేస్ చేసుకొని ఆ యొక్క విభాగంలో డిప్లొమా కానీ లేదంటే బీటెక్ కానీ పాస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి సెక్రటేరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వాటికి వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి, అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మనకి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కదా, సో వాటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సంబంధిత డిసిప్లిన్స్లో మీరు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మీరు 10th పాటు ఐటీ అనేది పాస్ అయి ఉండాలి. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు జూనియర్ టెక్నీషియన్స్కి, అండ్ మనకి సూపర్వైజర్కి అయితే 18 నుంచి 30, సెక్రటేరియల్ అసిస్టెంట్కి అయితే 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మన హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీకు ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నాను. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ ఎస్పీపీహెచ్ అని చెప్పేసి ఇక్కడ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ విభాగంలో వేకెన్సీ ఉంది. ఇంకా మనకి ఇక్కడ ఉందంటే వేకెన్సీ సూపర్వైజర్ ఐటీకి సంబంధించి విభాగంలో వేకెన్సీ ఉంది. ఇంకా మనకి ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఐటీ విభాగంలో, అంతేకాకుండా ఇంకా మనకి ఇక్కడ సెక్రటరియల్ అసిస్టెంట్ అయితే లేదు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అండ్ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి ప్రింటింగ్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఫిట్టర్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఎయిర్ కండిషనింగ్, అటెండెంట్, ఆపరేటర్. సో ఈ విధంగా మనకి సంబంధిత విభాగంలో ఐటీ పాస్ అయిన అభ్యర్థులకి ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఏ విభాగంలో మనకి ఇక్కడ ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, చాలా మంచి ఆపర్చునిటీ. సో మీకు ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, మళ్ళీ మనకి దాదాపుగా 2 to 3 years వరకు రాకపోవచ్చు, ప్రజెంట్ అయితే వచ్చేసింది ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిందో ఆ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ 20 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్ట్ అయిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ గురించి వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.